భాషలోని భాషా పరిపుష్టతను తెలియజేసిన మహనీయుడు. ఆంధ్రప్రదేశ్లో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహు భాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా ప్రజల భాషకు పట్టం కట్టి వ్యవహారిక భాష కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి పంతులు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలోకి సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యం పామరులు సైతం అర్థం చేసుకునేలా ప్రజల భాషకు జేజేలు పలికిన గిడుగు జయంతిని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో వెంకమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారు. విజయనగరంలో తన మేనమామ గారి ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేసి 1880లో పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరి పై చదువులు చదువుతూనే సవర భాషను నేర్చుకొని సవర జాతి పిల్లలకు చదువు నేర్పడానికి సవర భాషలో వాచకాలు, నిఘంటువులు తయారు చేశాడు. ఏ విద్యాగంధం లేని సవరలను విద్యావంతులను చేయడానికి గిడుగు ఎంతో కృషి చేశారు. ఏ భాషలోనైనా రచనలు వ్యవహారిక భాషలో ఉండటం సహజం. కానీ తెలుగు రచనలు కానీ వాచకాలు కానీ ఆనాటికి వ్యవహారిక భాషలో లేవని గ్రహించి చాలా మంది చదువుకు దూరంగా ఉండటమే కాకుండా వాళ్ళతో ఎంత సృజనాత్మక శక్తి ఉన్నా వ్యాకరణ దోషాలకు భయపడి కలం పట్టేవాళ్ళు కాదు. ఈ దుస్థితిని తొలగించడానికి వ్యవహారిక భాషోద్యమం ఆరంభమైంది. గిడుగు, గురజాడ, శ్రీనివాస అయ్యంగారు, ఏడ్సు నలుగురు భాషోద్యమంలో పాలు పంచుకోగా వ్యవహారిక భాషోద్యమానికి జీవం పోసిన భాషా భగీరథుడు గిడుగు. పాఠశాల కళాశాలల స్థాయిలలో పాఠ్య పుస్తకాలు గ్రాంధిక భాషలలోనే పాతుకుపోవడం చేత ఆధునిక భాషకు ప్రాణం పోయడానికి కందుకూరి వీరేశలింగం గారి సహకారం లభించింది. అలా వ్యవహారిక భాషోద్యమ ప్రచారానికి తెలుగు అనే మాసపత్రికను నడిపి వ్యవహారిక భాష కోసం కృషి చేసిన గిడుగు 1940 జనవరి 22న పరమపదించి